మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘననామానికి మహిమ ఘనత ప్రభావం కలుగుగా. దేవుని మాటలు భుజించే వధువు. మరి ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనాలు మనం చదువుకున్నాము. కనుక ఇక్కడ అందరూ కూడా ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి వచ్చినటువంటి దేవుని పిల్లలు అందరూ ఉన్నారని చాలా సంతోషపడుతూ ఉన్నాను. అలాగే జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా పాల్గొనడానికి ఉన్న దేవుని పిల్లలను నమ్ముతున్నాను. చాలా సంతోషం ప్రియులారా. కొన్ని సంఘాల్లో సగానికి పైగానే ఖాళీ అయిపోతున్నారు. కొన్ని కార్యక్రమాల దగ్గర వారు చేయలేకపోతారు. సరే, వచ్చిన మీకు ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మంచిది. ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నాం. మనము అన్నీ చేయదగినవి కాదు, అన్నీ చూడదగినవి కాదు, అన్నీ మాట్లాడదగినవి కాదు. ఎందుకంటే వీఆర్ ఆల్ పెక్యులర్ పీపుల్. మనం ప్రత్యేక జనాంగం. ప్రభురాత్రి భోజనం అందరూ తీసుకోకూడదండి. ప్రత్యేక జనాంగానికి సంబంధించిన కార్యక్రమం ఇది. కనుకనే వాక్యము కూడా వారికి ఒక చక్కటి విధానం ఉంది. ఇక్కడ మనము ముందుగా ఎక్కడ చదువుకున్నాము? కొరింథీ పత్రికలో మనం చదువుకున్నాం. ప్రభు శరీరమును, ప్రభు యొక్క రక్తమును మనం తిని త్రాగుచున్నాం. ఇది కనుక అయోగ్యముగా చేస్తే ఏమన్నాడు చెప్పండి? శిక్షా విధి కలుగుటకే మనం తిని త్రాగుచున్నాం అన్నాడు. శిక్షా విధి పొందుకుంటాం. అనేక మందిని మనము గమనించాము కూడా. శిక్షా విధి పొందుకున్నవాడు అయోగ్యముగా చేసి దాన్ని శిక్షా విధి పొందుకున్నవారు దాంట్లో శాపగ్రస్తులుగా మారిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏం కాదులే అని ధైర్యముగా ముందుకు వచ్చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాక్యం చాలా ఖండితంగా చెబుతుంది. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో కూడా మనం చదువుకున్నాం. మాట చదువమ్మా. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. ఏమి తింటున్నాం అనేది ఖచ్చితంగా మనకి బయలుపోటు ఉండాలి. ఏది దొరికితే తినేస్తున్నాం కదంటే కుదరదండి. ఏమంటారు చెప్పండి? అతని దగ్గరికి ఏదైనా వచ్చి ఉండొచ్చు. అతను ఏది పెడితే అది భుజించను. ఒకసారి ఏం జరిగింది? పేతురు అపోస్తుల కార్యంలో ఏం జరిగింది? పేతురు దగ్గరికి ఒక దుప్పటి వేయబడింది. దుప్పటి వేయబడినప్పుడు అందులో ఏమన్నా చెప్పండి? అనేకమైనటువంటి చతుస్పాద జంతువులు ఉన్నాయి. అప్పుడు ఏమంటుంది దేవుని ఆత్మ? వాటిని చంపుకుని తినమన్నాడు. అప్పుడు అతను ఏమన్నాడు చెప్పండి? అపవిత్రపరచబడి నిషేధించబడి తిన్నదేవా అంటే అతనికి ఒక ఆలోచన ఉంది దేవుని ప్రకారం. ఏది తినాలి, ఏది తినకూడదు. అయితే అక్కడ వచ్చిన దర్శనము ఆ యొక్క దుప్పటి వేరే. అది కొర్నేలి అనబడే ఆ అన్యుడి కొరకు అతనికి చూపించబడింది. అయితే యూదులు ఎవరో కూడా దేవుని పిల్లలారా ఏది పడితే దాన్ని టచ్ చేయండి. ఎన్నో దొరుకుండొచ్చు. ఎవరికి? ఇర్మియాకి. అవన్నీ అతను స్వీకరించట్లేదు. ఇదిగో పేతురు అన్నాడు, నా జీవితంలో ఎన్నడూ నేను ఇలాంటివి తినలేదు ప్రభువా. నా అపవిత్రమైన వాటిని, శపించబడిన వాటిని వాళ్ళు తినలేదు దేవుని పిల్లలారా. ఈరోజు అలాంటి ఆలోచన నీకు ఉన్నదా? నీకు ఏది దొరికితే తినేస్తున్నావా? నేను భౌతికమైన వాటి కొరకు మాట్లాడలేదని సంఘము బాగుగా ఇరుగు. హల్లెలూయా. భౌతికమైన వాటి కొరకు నేను ఎవరితో మాట్లాడలేదు. ఆత్మ సంబంధమైన వాటి కొరకే నేను మాట్లాడుతున్నాను. ఒక రొట్టె కదా, చిన్న ద్రాక్ష రసమే కదా, నాకు దొరికి తినేస్తున్నాను అంటావా? అదేం చేస్తుందో తెలుసా? నిన్ను రోగిగా మార్చొచ్చు, నిన్ను ఒక దోషిగా మార్చొచ్చు, నిన్ను మరణానికి కూడా అప్పగించవచ్చు. అరే నేను ఎన్నోసార్లు పూజించాను, నేను ఎందుకు చనిపోలేదు అని ప్రశ్నించవచ్చు. ఆత్మీయ మరణం కొడుతుంది. ఆత్మీయ మరణం కొట్టిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు అంత త్వరగా అర్థమవ్వరు. ఇంకో సంగతి, డేంజర్ విషయం చెప్పనా? ఆత్మీయ మరణం నేను కొట్టినప్పుడు అది నీకు కూడా తెలియకపోవచ్చు. నువ్వు స్టెప్ బై స్టెప్ దిగిపోతున్న విషయం కూడా నీకు తెలియకపోవచ్చు. దేవుని కుమారుడా, స్టెప్ బై స్టెప్ నువ్వు దిగిపోతున్నది కూడా నీకు అర్థం కాకపోవచ్చు. నువ్వు ఎక్కడ బలహీనమైపోతున్నావో, ఎక్కడ తప్పిపోతున్నావో అది నీకు అర్థం కాదు. ఆత్మీయ మరణం కొడితే భౌతికమైన మరణం అనుకోండి, వెంటనే ఒక బాడీ అక్కడ తేలిపోతుంది.
కానీ ఆత్మీయ మరణం అనేది అలాంటిది కాదు. డే బై డే నిన్ను వెనక్కి లాగుతూ ఉంటుంది. ఎక్కడొచ్చిన అవకాశం దెయ్యానికి ఇస్తావో ఇక అప్పటి నుంచి నువ్వు చిన్న చిన్న విషయాలు అలాగా తప్పిపోతా ఉంటావు. పర్వాలేదని ఒక ఆలోచన నీలో పెట్టుకుంటావు. వాక్యం వచ్చేస్తుంది, వాక్యానికి నేను స్పందించేస్తున్నాను, నేను ఒక నిజమైన సంఘానికి వెళ్తున్నాను, ఒక మంచి కాపురిని కలిగి ఉన్నాను, ఇంకా అంతకంటే ఏమిటి నేను జయించేశాను అనుకుంటాను. కానీ చిన్నగా ప్రారంభించబడుతుంది. చిన్నగా ప్రారంభించబడి అది నిన్ను పతనానికి తీసుకెళ్తుంది. అందుకే ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని వాక్యం చెప్తుంది. ఎవరిని పరీక్షించాలంట? ఎవరికి వారే పరీక్షించుకోవాలి. ఎవరిని పరీక్షించాలి చెప్పండి? ఆయన భార్య ఎవరిని సిద్ధపరుస్తుంది? తను తాను సిద్ధపరచుకుంటా ఉంది. మరి వెండి నాణ్యము పోగొట్టుకున్నటువంటి ఆ స్త్రీ, నాణ్యము పోగొట్టుకున్నటువంటి ఆ స్త్రీ ఎవరి ఇల్లు తుడుస్తా ఉంది చెప్పండి? ఆమె ఇల్లు మాత్రమే తుడుచుకుంటా ఉన్నది. కనుక ఇప్పుడు నిన్ను పక్కోళ్ళని ఆన్లైన్లో సరి చేసే సమయం కాదే. నిన్ను నువ్వు సరి చేసుకో, నిన్ను నువ్వు కాపాడుకో. నీ జీవితం ఏంటో ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలని ప్రేమతో నీకు మనం చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తావు. సోదరుడా, సోదరి, నిన్ను నువ్వు పరీక్షించుకో. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలేము. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగవలేము. ఏం చేసి నిన్ను నువ్వు పరీక్షించుకుని అప్పుడు ఆ రొట్టెను, ఆ ద్రాక్ష రసాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఏది దొరికితే తినేస్తావా అని అడుగుతున్నాను నేను. ఏది పడితే మాట్లాడేస్తావా? ఏది పడితే ప్రవర్తించేస్తావా? ఇర్మియాకు అనేకమైనవి ఆగపడ్డాయి, అనేకమైనవి కనపడ్డాయి, అనేకమైనవి ఎదురుపడ్డాయి. కానీ అతనికి దేవుని మాటలు దొరకగా భుజించాడు. హల్లెలూయా. పేతురు అంటున్నాడు, నేను ఎన్నడూ వాటిని టచ్ చేయలేదు ప్రభు. బైబిల్లో ఒక వ్యక్తిని మనం చూస్తాం, అతనికి ఒక భోజనం దొరికింది. ఎక్కడో తెలుసండి? ఇందూరులో. సౌలుకి ఒక భోజనం దొరికింది, ఒక ఆహారం దొరికింది. దొరకగానే ఆ స్త్రీ వెంటనే అతన్ని ఇబ్బంది పెట్టగానే, అలా కానీ కొంచెం తిను, కొంచెం త్రాగు, బలం తెచ్చుకో అనగానే దేవుని బిడ్డ ఎందోర్లో అతడు చేయగలిగాడు. ఒక కర్ణ పిశాచి మంత్రములు చెప్పి ఒక స్త్రీ దగ్గర అతను భోజనం చేశాడు. భౌతికమైన భోజనానికి, ఈ ప్రభురాత్రి భోజనానికి ముడిపెట్టి చెప్తున్నారు. ఈ ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటున్న నువ్వు కూడా ఏది పెడితే తీసుకోకూడదు, ఎక్కడ పెడితే అక్కడ నువ్వు ఆకూడదు. అక్కడ ఎప్పుడైతే అతను మరి భోజనం చేశాడో దేవుని బిడ్డ, ఏం జరిగింది? పతనం అయిపోయాడు అతను. బైబిల్లో ఒక యవనస్తుడికి పాత నిబంధనలు ఇవన్నీ కూడా నేను ఎప్పుడూ బోధించాను. ఆ మార్గం రావద్దు, అక్కడ భోజనం చేయొద్దు అన్నాడు దేవుడు. కానీ వెళ్ళి ఒక ముసలి ప్రవక్త చెప్పిన మాట విని అక్కడికి వెళ్ళి భోజనం చేశాడు. ఆ తర్వాత చంపబడ్డాడు. నీ మాటలు దొరకగా నేను పూజించాను. ఏం పూజిస్తున్నావు? ఎక్కడ పూజిస్తున్నావు? ఎక్కడ ఆగుతున్నావు? రొసెల్లా అనే ఒక సహోదరి పాపములు ఆగిపోయింది. ఆమె ఏమి తాగుతుంది? ఒక వ్యసనము, మందు తాగుతుంది. ఆమె క్రిస్టియన్, ఆవిడ క్రిస్టియనే, క్రైస్తవురాలై ఉండి మందు తాగుతుంది ఆవిడ. రొసెల్లా ఎన్నోసార్లు దైవజనుడు గద్దించాడు కూడా, తప్పు అని అనుకోవచ్చు ఎప్పుడైనా, కానీ విడిపించుకోలేకపోయాడు. నాకు ఒక ఒత్తిడి చేసింది, అందుకు నేను కొంచెం స్వీకరించగలిగాను. నాకు ఒక బలహీనమైన క్షణం వచ్చేసింది, ఇలా పొరపాటు చేశాను. ఈ రోజులు కాదండి, ఏమంటారు చెప్పండి? అలాంటి విధానాలు కాదండి. ఇరిమియా దగ్గరికి వెళ్ళండి, బ్రదర్ నువ్వేం భుజించావయ్యా? నాకు ఆయన మాటలు దొరకగా భుజించానండి. హల్లెలూయా. సౌలు అడిగి నువ్వే భుజించావు? ఎందోర్లో నేను ఒక మరి కర్ణ పిశాచ మంత్రం చేసే ఒక స్త్రీ దగ్గర భోజనం చేశాను. ఇదిగో బైబిల్లో ఒక మాట ఉంది, ఒక స్త్రీ ఉంది. ఎవరంటే ఆమె మానోహ భార్య.
మానోహ భార్య గర్భవతి అయింది. ఓ మానోహ భార్య గర్భవతి అవ్వకముందు దూత ఏం చెప్పాడు తెలుసండి? ద్రాక్ష రసం కానీ ద్రాక్ష వల్ల నుంచి పుట్టింది ఏదైనా సరే నువ్వు తినొద్దు, త్రాగకూడదు. ఈట్ నాట్ అన్క్లీన్ థింగ్స్ అని రాయబడింది. ఈట్ నాట్ అన్క్లీన్ థింగ్స్. ఏం పూజిస్తున్నావు? పరీక్ష చేసుకుని పూజించు. ఏం ప్రవర్తిస్తున్నావు? పరీక్ష చేసుకుని ప్రవర్తించు. అదే నా హెచ్చరిక. రొసెల్ అనే సహోదరి అక్కడ మందు తాగుతుంది. ఈ చేతిలో మరి ఈ జేబులో ఒక బ్రాండ్ తీసేస్తాను, ఇందులో ఒక మంచి బాటిల్, ఓ మరి పై పాకెట్లో సిగరెట్ పెట్లు. బానిస అయిపోయింది. ఒక దినాన్న విడిపించుకోలేక ప్రవక్త గారిని కేకేస్తా ఉంది, బ్రదర్ బ్రహ్మం నువ్వు చెప్పావు కానీ నేను విడిపించుకోలేకపోయాను. అది భుజించకూడదు భుజించాను, అది సేవించకూడదు సేవించాను. బానిస అయిపోయాను. నశించుకోలేదు. ఈట్ నాట్ అన్క్లీన్ థింగ్స్. ఇరిమియాని అడిగితే ఆయన మాటలు దొరకగా నేను భుజించాను. వాక్యములు భుజించే వధువేనా నువ్వు? ఉదయం లేవగానే నేను ఏం పూజిస్తాను తెలుసా పాస్టర్ గారు? మెసేజ్ పూజిస్తాను. ఎవరైనా ఉన్నారా? ఉదయం లేవగానే ఫస్ట్ బైబిల్ చదువుతాను. ఫస్ట్ నేను మరి వెంటనే వర్తమానం చదువుతానండి, టేప్ వింటానండి. ఎంతమంది ఉన్నారు అలాగే? నా దినచర్య అండి అది. నేను అలా అలవాటు చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు వరకు నువ్వు ఎలా ఉన్నావు? నేను విడిచిపెడతా ఉన్నాను. దయచేసి ప్రార్థన చేస్తున్నావా? ఉదయం లేవగానే వర్తమానం వింటున్నావా? లేవగానే బైబిల్ చదువుతున్నావా? ఒక విషయం చెప్తున్నాను సంగమా, అపవిత్రమైంది ఏది ఒకటి. వాట్సాప్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో క్షేమం కాదు. ప్రేమతో చెప్తున్నాను, దయచేసి నశించిపోతావు. నా బిడ్డవు నువ్వు, నా కుమార్తెవు, నా కుమారుడు నువ్వు. ఈట్ నాట్ అన్క్లీన్ థింగ్స్. అన్క్లీన్ థింగ్స్ ఏంటి? ఫేస్బుక్. అన్క్లీన్ థింగ్స్ ఏంటి? ట్విట్టర్. అన్క్లీన్ థింగ్స్ ఏంటి చెప్పు? ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్, ఇంకా ఆ విధమైనటువంటి ఏ యాప్లైనా సరే. ఈరోజు సోషల్ మీడియా ఎంత దరిద్రంగా మారిపోయిందంటే ఎవరేమి చేయలేకపోతా ఉన్నారు. ఒంటరిగా ఉన్నావా? నీ కొంతమంది స్నేహితులు ఏర్పాటు చేసుకో, ఒక యాప్ డౌన్లోడ్ చేసుకో. అందులో రకరకాల స్నేహితులు అంటారు. దేని కొరకు స్నేహం? అమ్మ దగ్గర కూర్చోవాళ్ళు ఎవడైనా ఇప్పుడున్న కుర్రోళ్ళు తల్లి దగ్గర కూర్చుంటే ఒళ్ళు మంట ఎక్కిపోతారు, బాధేసేస్తుంది. ఇంకా ఎంత ఎదిగినా పిల్లలు చిన్నపిల్లలాగా అనుకుంటారు తల్లిదండ్రులు. పక్కన కూర్చొని ఆయన వాడికి ఎక్కదో. ఎక్కడ కూర్చుంటాడు? ఇన్స్టాగ్రామ్ దగ్గర కూర్చుంటాడు, ఫేస్బుక్ దగ్గర కూర్చుంటాడు. నేను పాడు చేసేస్తుంది. అది ఏం పూజిస్తున్నావు నువ్వు? నశించిపోతావు. జాగ్రత్త. స్నేహితుల్ని ఏర్పాటు చేసుకో. అది ఎక్కడికి దారితీస్తుంది అంటే మన ప్రయత్నం లేకుండానే ఏదైనా మన యూట్యూబ్ ఆన్ చేసామా వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోమని. అవి మాట్లాడేది AI వచ్చిన తర్వాత మరీ దారుణం. సెలబ్రిటీలని కూడా అశ్లీలంగా చూపించడానికి రెడీ అయిపోతుంది. ఎప్పుడు అయిపోయినాయి అనుకోండి, డౌన్లోడ్ చేసుకో, కాల్ చేయి, నా యొక్క శరీరం అంతా నీకు చూపిస్తాను. యువత ఆకర్షించబడతారు, చిన్న పిల్లలు పాడైపోతారు. అందుకే అంటాను, మొబైల్ వద్దు నీకు. అది ఎంతవరకు వాడాలి అంతవరకే వాడు. దాని జోలికి వెళ్ళక దాన్ని బాగా లోతుగా తెలుసుకోకు. తెలుసుకుంటే మరణమే ఉంది, అందులో ఏమీ లేదు. ఏం పూజిస్తున్నావు? ఇర్మియావా నువ్వు? ఇక్కడ ఇర్మియాలో ఉన్నారా? హల్లెలూయా. ఒక సహోదరంట ప్రవక్త గారు చర్చికి వెళ్ళి ఆవిడే ఎక్కడ ఆగింది? పప్పు దగ్గర, నాట్యశాల దగ్గర ఆగింది. ఆగి కొద్దిసేపు అలా చూసింది. చూసిన తర్వాత ఒక ఆత్మ ఆమె లోపల లాగింది. వెళ్ళి ఒక పురుషుడితో డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత ఆమెకేం పట్టుకుంది? గబ్బిలం లాంటి నల్లట ఆత్మ పట్టుకుంది. ఎందుకు పూజించాలి? అది ఆత్మ సంబంధంగా పూజించడమే. నీకు ఖాళీగా ఉన్నావా? సహోదరులతో సహవాసం చేయి.
లోకస్తులు, వాళ్ళతో సహవాసం చేయకు, వాళ్ళతో నవ్వకు, వాళ్ళతో నువ్వు జోక్ లేకు. ఎప్పుడు తప్పించుకుంటావో తెలీదు, మెల్లిగా అక్కడి నుంచి తప్పించుకో, జారిపోక్కడి నుంచి రా, వాక్యము సహవాసం చేయి. బ్రదర్స్తో మాట్లాడు, బ్రదర్ నీ బ్రదర్స్తో మాట్లాడు. ఖాళీ ఉంటే ఫోన్ చేయండి బ్రదర్స్కి. సిస్టర్ నువ్వు ఖాళీ ఉంటే నీ సిస్టర్స్ ఫోన్ చేయి, వాక్యం మాట్లాడు, సహవాసం చేయి. సేవ కొరకు ఏం చేద్దాం, పరిచయం కొరకు ఏం చేద్దాం, మన ఆత్మల కొరకు ఏం చేద్దాం, మన గ్రామం కొరకు ఏం చేద్దాం, ఇలాంటి ఒక ఆత్మీయ వాతావరణం సృష్టించండి. అది పూజించండి. ఏది పడితే పూజించండి, ఎక్కడ పడితే అక్కడ ఆకండి, ఎక్కడ పడితే అక్కడ మరి నీ యొక్క పాత నైజాన్ని చూపించుకో. వాడైపోతాం, నశించిపోతాం. ప్రేమతో హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రాత్రి ఇదిగో వాక్యం నీ దగ్గరికి వస్తుంది. వాక్యం ఏంటో తెలుసా? ఈ రాత్రి తీసుకొస్తున్నటువంటి ఈ యొక్క రొట్టె వాక్యము, పరలోకము నుండి వస్తున్న జీవాహారం నేనే అన్నాడు. ఈ రాక్షసం ఏంటి? ఆయన రక్తము. ఇదిగో నా రక్తం అన్నాడు, ప్రభువు యేసుక్రీస్తు రక్తం. ఇది పూజించు, ఇది తీసుకో. ఇదే దేవుని మాట. తీసుకుంటే రాత్రి నువ్వు బ్రతుకుతావు, నీకు జీవం ఇస్తుంది. చాలా మందిని చూస్తారు దేవుని పిల్లలు. కొంతమంది పురుషులు ప్రవక్తగా చర్చిలో గేలి చేస్తూ వారు అక్కడ మరి బ్రాందీను లేకపోతే ఒక మద్యాన్ని తీసుకుని ఇది రక్తము కదా, మరి వాళ్ళేదో మరి అక్కడ ఒక రొట్టె తీసుకుని ఏమేమో కూడా ప్రభరాత్రి భోజనం తీసుకున్నాం కదా, పిచ్చోళ్ళు అయిపోయారు, యాక్సిడెంట్లో చనిపోయారు. దేవుని పిల్లలు ఈ మాటలుగా చేయకండి. నా ప్రభురాత్రి భోజన మెసేజ్లన్నీ సంఘం వినండి. మళ్ళీ ఒకసారి నేను ఏదైతే బోధించానో మరి ఇందులో పెట్టిన ప్రతి నెల మెసేజ్ మళ్ళా వినండి. చాలా కఠినంగా బోధించానండి, చాలా సరి చేశారండి, చాలా మరి దేవుడికి దగ్గరగా తీసుకొచ్చానండి. అప్పుడప్పుడు ఏం దొరికితే తినేస్తున్నాను. మీకు తెలుసా బైబిల్లో దైవజనుడు ఎలీషా కూరడం అన్నాడు. ఒక అతను ఏం చేశాడు చెప్పండి? తోటకి వెళ్ళాడు, కూరకులు తెచ్చాడు, వెర్రి ద్రాక్ష ఆకులు కోసుకొచ్చేసాడు, కొండలో వేసాడు. ఏమైంది? అది విషంగా మారిపోయింది. విషయంగా మారిపోయింది. ఏది పడితే తెచ్చేసుకుని జీవితాన్ని విషయంగా మార్చుకో. ఏది పడితే తినేసా ఉంటా నశించిపోతావు. ఇరిమియా వలె మారు, పేతురు వలె మారు. ప్రభు అని నేను నడపలేదయ్యా. ఎవరైనా నిన్ను ఏదైనా మరి పొరపాటుకి ప్రేరేపిస్తుంటే ఆ ఆలోచన దగ్గర పట్టేసుకోలేవు. శత్రువు. నేను ఎప్పుడైనా ప్రవర్తించదయ్యా. ఎవరు? నేను క్రైస్తవునయ్యా. నేను ఆటో నడిపినా, నేను ఏ పని చేసినా, నన్ను ఎంతైనా మరి నేను ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాను, నన్ను ఎంతైనా పడగొట్టిన శత్రువు ప్రయత్నం చేసింది. నేను క్రైస్తవుని. సారీ. చూడండి బైబిల్లో ఫరో భార్య లేకపోతే ఆ ఉద్యోగస్తుని భార్య ఏదో యేసేపుకి పెట్టాలని చూసింది. యేసేపు ఇచ్చాడా? మోసా. ఇది అభద్రమైన తిన్ను ఇరిమియా కనపడితే ఏమన్నాడు చెప్పండి? వాక్యము దొరకగా నేను వాక్యాన్ని భుజించాను. ఇంకో సందర్భం చెప్పరా మీకు? బైబిల్లో శద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు వాళ్ళందరినీ తీసుకెళ్లారు దేవుని ప్రకారం బబులోను దేశంలో. ఇదిగో రాజు భుజించే ఆహారము, రాజు తాగే పానీయము వారికి ఇవ్వచూచినప్పుడు ఏం చేశారు చెప్పండి? మాకు 10 దినములు శాకాహారం పెట్టి చూడండి, అప్పుడు పరీక్షించండి. సంగమా, వారు భుజించలేదండి. అక్కడ వారు ఎంత మాత్రము తీసుకోలేదండి. వాక్యం మాత్రమే వారు భుజిస్తున్నారు. నీ మాటల దొరకగా నేను భుజించాను. కాలేజీల్లో, స్కూల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో, కూలి పనుల్లో అపవిత్రమైన ఏదో నీ దగ్గరికి వస్తుంది. అపవిత్రమైందంటే ఏదో మరి తినేదనుకోకండి, జీవించేది. అపవిత్రంగా పాడైపోయి ఏదో నీ కంటపడుతుంది. దయచేసి ఆ స్థలాల నుంచి దూరం అయిపో. అయ్యో నేను దేవుని కుమార్తెని, నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అని ఆ స్థలం నుంచి నిన్ను నువ్వు తప్పించుకో. దేవుని కుమారుడా, ఆ స్థలం నుంచి నువ్వు వెళ్ళిపో. అక్కడి నుంచి దయచేసి బాగుపడతావు. వద్దు, మాకు అలాంటి మేము తినము. ఆయన అంత గొప్ప ఆపర్చునిటీ వాళ్ళు ఎందుకు తిరస్కరించారు? వాళ్ళకి వాక్య భయం ఉంది. మేము వాక్యాన్ని భుజిస్తాము. వాక్యాన్ని భుజించినందుకు వారు ఆ ప్రారంభంలో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వారు ఏం చేయగలిగారు తెలుసా? దానియేలు సింహాల నోళ్లను మూయించాడు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిని చల్లార్చారు. ఎందుకు? ప్రారంభంలో వాక్యాన్ని మాత్రమే భుజించబట్టే. అన్క్లీన్ థింగ్స్ వారు భుజించని కారణాన్ని బట్టి వారు శూర కార్యాలు జరిగించగలిగారు. దేవుడు ఈరోజు సంగమ మీరు కూడా మాటలు దగ్గర భుజిస్తారా? బైబిల్లో చెప్పండి,
యోహాను ఏం చేస్తాడు చెప్పండి ప్రకటన గ్రంథంలో? ఆ పుస్తకము దొరకగా అతడు భుజించాడు. ఇప్పుడు సంఘం ఏం చేయాలి? పుస్తకాన్ని భుజించాలి. సంఘం ఏం చేయాలి? వాక్యం భుజించాలి. వాక్యము పుస్తకం ఈక్వల్ టు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇదిగో ఇప్పుడు ఆ యొక్క శరీరము మీ దగ్గరికి వస్తుంది, అది భుజించాలి. ఏ తప్పుడు ఆలోచన కానీ, ఏ లోకము కానీ, ఏ పాపము కానీ ధరించారని అవ్వకుండా మిమ్మల్ని మీరు భద్రపరచుకుని వాక్యం లోపల దేవుడు మనం దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.